గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సూరజ్, చెప్పండి, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? నిఖత్, ఇది దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ఘటనగా ఇప్పటికే డీజీసీఏ వర్ణించిన పరిస్థితి కనిపిస్తుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే ప్లేన్ క్రాష్ అవ్వడం, దాంట్లో 242 మంది ప్రయాణికులు ఉండడం అత్యంత బాధాకరమైన దుర్ఘటనగా కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే స్పందించిన విషయం తెలిసింది. అలాగే హోంమంత్రి అమిత్ షా కూడా హుటాహుటిన గుజరాత్ బయలుదేరి వెళ్లారు. అసలు టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లో ఇంత ఘోర ప్రమాదానికి గల కారణం ఏంటనే దానికి సంబంధించిన మదనం ప్రస్తుతం జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇది లండన్కు బయలుదేరింది. మధ్యాహ్నము సరిగ్గా లంచ్ టైంలో 1:38 టేక్ ఆఫ్ అయినట్లుగా సమాచారం అవుతోంది. కరెక్ట్గా 1:39 పైలట్ మేడే కాల్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్కు మేడే కాల్ చేయడం జరిగింది. ప్రమాదాన్ని పైలట్ గుర్తించాడు. అయితే 5 నిమిషాల్లోనే ఇది కుప్పకూలిపోవడానికి గల కారణం మాత్రం ఇప్పటివరకు అంతు చిక్కడం లేదని చెప్పేసి కూడా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ కంట్రోల్కు పైలట్ కమ్యూనికేట్ చేసిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఇంకా బ్లాక్ బాక్స్ దొరకాల్సి ఉంది. బ్లాక్ బాక్స్ దొరికితే కానీ ప్రమాదానికి గల కారణం ఏంటనేది తెలియని పరిస్థితి అని చెప్పేసి కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రధానంగా ఫ్లైట్ క్రాష్లో బ్లాక్ బాక్స్ కీలకమని మనకు తెలుసు. ఈ ప్రమాద దుర్ఘటన తర్వాత మొత్తంగా కూడా ఆ ఏరియా అంతా కూడా మసిబారిపోయింది. ఒక మెడికల్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్ పైన ఈ విమానం కుప్పకూలినట్టుగా మనకు వార్తలు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. 2 బిల్డింగ్లను ఈ విమానం ఢీకొట్టిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సరిగ్గా లంచ్ టైం కావడంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు దాదాపుగా ఒక 30 నుంచి 35 మంది అక్కడ లంచ్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అవుతోంది. వాళ్ళు అక్కడికక్కడే కొంతమంది మరణించారు. మరికొంతమందిని హుటాహుటిన హాస్పిటల్కు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఆన్ బోర్డు ఉన్న 242 మంది ప్రయాణికులు బతికే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి కూడా మనకంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఎయిర్ ఇండియాకు సంబంధించిన యాజమాన్యం కూడా వెంటనే స్పందించింది. ఈ దుర్ఘటనను ఖండించింది. ప్రయాణికుల బంధువులకు తీవ్రమైన ప్రగాఢమైన సంతాపాన్ని కూడా తెలిపిన పరిస్థితిని మనం చూసాము. అయితే టేక్ ఆఫ్ అయిన వెంటనే, అంటే ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఫ్లైట్ ముందుగా టేక్ ఆఫ్ అయ్యే ముందు పైలట్ కానీ కో పైలట్ కానీ పూర్తిగా అప్రమత్తంగా ఉంటారు. గ్రౌండ్ కంట్రోల్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్కి సంబంధించి సాంకేతిక లోపాలు లేకుండా సవరించి ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని సవరించి టేక్ ఆఫ్ సిద్ధం చేస్తారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, గ్రౌండ్ క్రూ ఈ సాంకేతిక సమస్యను గుర్తించలేకపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే వెంటనే మళ్ళీ రన్వే పైన టేక్ ఆఫ్ అయిన 23 రన్వే నుంచి టేక్ ఆఫ్ అయింది. వెంటనే 5 నిమిషాల్లోనే ఈ ఎయిర్పోర్ట్ వెనకాల వైపు ఇది కుప్పకూలడం అనేక అనుమానాలకు తావిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా డీజీసీఏ అధికారులు ప్రకటిస్తున్నారు. మరోవైపు ఇందులో 242 మంది ప్రయాణికులు ఉంటే 230 మంది ప్రయాణికులు లండన్కు ప్రయాణిస్తున్నారు. 12 మంది క్రూ, అంటే ఫ్లైట్ క్రూ ఉన్నారు, ఫ్లైట్ సిబ్బంది ఉన్నారు. ఈ 230 మందిలో కూడా ఒక 7 పోర్చుగీసు జాతీయులు ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఒకళ్ళు కెనడియన్కు సంబంధించిన జాతీయుడిగా కూడా గుర్తించడం జరిగింది. మిగిలిన ఒక 52-53 మంది బ్రిటన్కు సంబంధించిన వాళ్ళు ప్రయాణికుల్లో ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. మిగిలిన వాళ్ళంతా కూడా ఇండియన్స్గా కూడా గుర్తించారు. ఇంత ప్యాథెటిక్, ఇంత ఘోరమైన సంఘటన భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు. 2020 ఆగస్టు 7వ తేదీన ఒక ప్రమాదం కోజికోడ్లో జరిగింది, కేరళ కోజికోడ్లో జరిగింది. ఆ ప్రమాదం తర్వాత, అంటే దాదాపుగా 5 ఏళ్లు కావాల్సింది, మరో 2 నెలలు అయితే 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ల తర్వాత ఇంత భారీ దుర్ఘటన జరిగింది. అయితే ప్రధానంగా తీసుకుంటే కనుక 600 ఫీట్లకు పైన ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయి అక్కడి నుంచి కుప్పకూలుతూ వస్తున్న పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అయితే గతంలో ఎప్పుడు కూడా, అంటే టేక్ ఆఫ్ అవుతున్న సందర్భంలో ఫ్లైట్లు కుప్పకూలడం దాదాపుగా అరుదుగా జరుగుతాయి. అట్లాంటి అరుదైన సంఘటనలో ఈ ప్రమాదాన్ని అధికారులు భావిస్తున్నారు. చాలా సందర్భాల్లో కూడా ఫ్లైట్లు ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తి ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న ఫ్లైట్ ఇట్లా క్రాష్ అవ్వడం అని చెప్పేసి చాలా అరుదైన సంఘటనగా కూడా నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. డీజీసీఏ కూడా రంగంలోకి దిగింది. టాటా యాజమాన్యం, అంటే ఎయిర్ ఇండియా యాజమాన్యం కూడా రంగంలోకి దిగింది. అసలు ఎట్లాంటి కారణాల వల్ల ఫ్లైట్ కుప్పకూలాల్సి వచ్చిందనే దానికి సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటివరకు అయితే బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు. మేడే కాల్ మాత్రం పైలట్ నుంచి
గ్రౌండ్ కంట్రోల్కి వచ్చింది. గ్రౌండ్ కంట్రోల్ రాడార్ నుంచి ఆ తర్వాత వెంటనే మిస్ అయింది. అంటే సెకండ్స్లో మేడే కాల్, అంటే ప్రమాదాన్ని పైలట్ గుర్తించి గ్రౌండ్ కంట్రోల్కు మేడే కాల్ చేశారు, అత్యవసర పరిస్థితి గుర్తించారు. ఆ తర్వాత కొన్ని సెకండ్లోనే రాడార్ నుంచి ఈ విమానం మిస్ అవ్వడం పైన కూడా ఒక అనుమానం వ్యక్తమవుతుంది. అయితే దీంట్లో ఎలాంటి యాంగిల్స్ ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు మనకంతున్న సమాచారాన్ని బట్టి దర్యాప్తు అధికారులు అనేక రకాలుగా వివిధ రకాల కోణాల్లో ఈ ప్రమాదాన్ని చూస్తున్న పరిస్థితి. ఇందులో కోణంలో భాగంగా ఏదైనా ఉగ్రచర్య ఉండి ఉంటుందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది.